అందరికీ నమస్కారం. కుంసెస్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం మీరు చూసినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మన తాలూకా వీడియో అప్లోడ్ అయినంటే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఈరోజు ఒక ముఖ్య విషయం ఏంటంటే తమిళనాడు చీఫ్ మినిస్టర్ గారి తాలూకా పర్సనల్ విషయాన్ని అవి కోర్టు దాకా వచ్చింది కాబట్టి మనం ప్రస్తావించడం వస్తుంది, లేకపోతే మనకు అనవసరమైన విషయం. విజయన్ విడాకుల కేసులో ట్విస్టు, త్రిషాతో సంబంధం ఉన్నదన్నటువంటి సంగీత సంచలనటువంటి వ్యాఖ్యలు అని చెప్పేసి వచ్చింది. ఏం జరిగింది అంటే ఇతను సీఎం అవ్వకమునిపే వాళ్ళ భార్య ఎవరైతే సంగీత ఉన్నారో ఆమె కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దాని మీద విచారణ అనేటువంటిది ఇప్పటికే జరుగుతుంది. మధ్యలో ఈ సంగీత గారి తల్లి మళ్ళీ వీళ్ళిద్దరినీ కలపడానికి, పిల్లల భవిష్యత్తు కోసం మీ ఇద్దరు కలిసి ఉండాలి, మీ ఇద్దరు తాలూకా భావాలు ఒకటి కాకపోయినా చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, అడ్జస్ట్ అవ్వాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ మధ్య ఏం చేశారంటే ఆ లాయర్ గారు వీళ్ళ లాయర్ గారు కలిపి మా తాలూకా క్లయింట్లతో ఆన్లైన్లో విచారణ జరపాలి అని చెప్పేసి అంటే కోర్టు అంగీకరించలేదు. ఆగస్టు 7కి వాయిదా పడింది. కానీ వాళ్ళ భార్య సంగీత గారు ఆరోపణ ఏమిటి అంటే ఇలాగా మా భర్త గారు అంటే సీఎం గారికి సినిమా పరిశ్రమలో ఒక ఆమెతో సంబంధం ఉంది కాబట్టి ఆయన నన్ను సరిగ్గా చూసుకోలేడు అన్నటువంటి పిటిషన్లో ప్రస్తావించింది. అంటే పేరు త్రిష అని చెప్పకుండా లేదా వేరొకరి పేరు ఏమీ చెప్పకుండా ఇచ్చింది. అందరి భావన ఏంటంటే త్రిష గారితోనే సంబంధం ఉందని చెప్పేసి అనుకోవడం జరిగింది. అయితే వీళ్ళ తల్లి ప్రయత్నాలు ఒక్కసారిగా ఈ స్టేట్మెంట్లో రావడం వల్ల తల్లి చేసే ఒక కలిసి ఉండేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి బ్రేక్ పడింది అని చెప్పేసి కోర్టుల్లో ఎప్పుడైనా ఎఫిడవిట్లు మనం సమర్పిస్తే అది చాలా అంటే రాసేటప్పుడు కొన్ని కారణాలతో రాయవలసి వస్తుంది. అలా రాయకపోతే అక్కడ విడాకులు ఇవ్వరు కాబట్టి ఆయనకి వేరొకరితో సంబంధం ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఉండే అవకాశాలు లేవని రాసి ఉండొచ్చు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది ఏంటంటే త్రిష గారికి ఈయనకి కొన్ని ఫొటోస్ దొరికాయి ఆమెకి సంగీత గారికి. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పటికీ అలాగే ఈ విజయ్ గారు చూశారు, దాన్ని ఖండించలేదు. నాకు ఆమెకి ఎటువంటి సంబంధం లేదు, ఇది తప్పుడు ఆరోపణ అని చెప్పి ఖండించలేదు. కాబట్టి ఈమె ఏమంటుందంటే సంగీత గారు అంటే భార్య ఏమంటుందంటే వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది అందుకే ఖండించలేదు అనేటువంటిది అన్నారు. సీఎం గారు ఏమన్నారంటే మేము కలిసే అవకాశాల గురించి చూస్తున్నాము, అంటే మార్చుకుంటాం, మా తాలూకా సంబంధాన్ని ముగిస్తామని, అంటే అక్రమ సంబంధాన్ని ముగిస్తామని విజయ్ మాటిచ్చారు. కానీ రహస్యంగా మళ్ళీ కలుస్తున్నారు అని కూడా ఆమె ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. జై హింద్, భారత మాతాకి జై.